హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు జీడిపప్పు ములక్కాయ కూర అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. సింపుల్ వేలో చెప్తాను. సూపర్ టేస్ట్ ఉంది కూర, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకుని మూకుడైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఖాళీగా ఉన్నది పెట్టుకోండి, ములక్కాయ ముక్కలు విడకుండా ఉంటాయి. ఆ గట్టితో 3 గంటలు అయితే నూనె పోసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఎంత కారం అయితే తినగలరో అన్ని పచ్చిమిరకాయలు కోసుకోండి. నేనైతే 3 పచ్చిమిరకాయలు అయితే కోసాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేసుకున్నాక కొంచెం ఉప్పు వేయండి ఫ్రెండ్స్. ఉప్పు వేసి మూత పెట్టండి, గమ్మునే మగ్గుతాయి. అవి మగ్గిన తర్వాత టమాటాలు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. టమాటాలు వేసుకున్నాక టమాటాలు మగ్గాక ములక్కాయ జీడిపప్పు అయితే వేసుకోండి. ములక్కాయ జీడిపప్పు వేసుకున్నాక ములక్కాయ జీడిపప్పు కొంచెం మగ్గనివ్వండి. మళ్ళీని అది మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్నాక కొంచెం మగ్గిన తర్వాత కారం అయితే వేసుకోండి ఫ్రెండ్స్. 3 స్పూన్లు అయితే కారం వేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎంత కారం అయితే తినగలరో అంత వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు వేసాను. 3 స్పూన్లు కారం వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిచ్చి నీళ్ళు అయితే పోసేయండి ఫ్రెండ్స్. నీళ్ళు పోసేసి కూర దగ్గరికి ఎగరనివ్వండి ఫ్రెండ్స్. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. నీళ్ళైతే పోసుకోదు ఫ్రెండ్స్. నీళ్ళైతే పోసాను. కూర అయ్యేటప్పటికి నేను ఫ్రెష్ అయిపోయాను కూడా ఫ్రెండ్స్. మా బావకి కూర టేస్ట్ ఎలా ఉందని అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు బావనే చూడమంటాను. ఆయన చూసి సరిపోయింది, ఉప్పు సాలేదు కొంచెం అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, మరి కూర అయితే ఎగిరిపోయింది. బాయ్.